నమస్సుమంజలి. అమ్మోరు తల్లివే. మీడియా వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అలాగే మన ఆకాశానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఎల్ రాజా సార్ గారికి, అంటే సాయిరామ్ సార్ గారికి, అంటే నాకు సపోర్ట్ చేసిన మా ఇప్పుడే అయ్యప్ప స్వామి పూజలో ప్రసాదం తీసుకొని నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇంకా అదే ట్రోమాలో ఉన్నాను. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చానా అన్నంత గొప్పగా తను యాక్టింగ్ చేసింది. సో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా. నౌ ఐ రిక్వెస్ట్ శేఖర్ గారు. సో త్రిపుర గారు నాగదుర్గ గారికి ఫోటోగ్రఫీ తర్వాత బొకే అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనర్జెటిక్ అని ఎందుకన్నానంటే, నేను ఇప్పుడు అదే కొరియోగ్రాఫర్ని అడిగాను, ఏదైనా ట్రిక్ చేశారా, లేదు ప్యాన్ చేశారా అంటే ప్యాన్ చేశానన్నారు. అమ్మాయి జెంట్స్ దగ్గర నుంచి, ఏదైతే జెంట్స్ డాన్సర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లేడీ డాన్సర్ దగ్గరికి వెళ్ళింది చూడు, అది చాలా బాగా నచ్చిందండి. ఒక్కసారి చప్పట్టు కొట్టండి ఆ కంపోజింగ్ కి, ఆ ఎనర్జీకి. అందుకే ఎనర్జెటిక్ డాన్స్ అని చెప్పాను. అందుకే మరి అది మర్చిపోయాను. తను కూడా కొరియోగ్రఫీ కూడా ఆయనను అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొరియోగ్రఫీ బాగుందని అన్నాను, కానీ ఆయనను అప్రిషియేట్ చేయలేదు. బాగా చేసావు తమ్ముడు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వేదికని నేను మహద్భావ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మవారి పాట చేయాలంటే కొన్ని కృపా కటాక్షాలు మనకు అవసరం ఉంటాయి. ఈ పాట మొదలెట్టిన వేళ విశేషం ఏంటంటే దసరాలో కంపోజ్ చేసాం. జనరల్గా మనము జపమాల చేయడము, సహస్రనామాలు చదువుకోవడాలు ఇలా ఉంటాయి కదా. ఇందులో 101 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్గా నా మ్యూజిక్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నాతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. అండ్ అమ్మోరు సినిమా ఉంది కదా, అమ్మాయి సౌందర్య కదా అప్పుడు చేసింది. సౌందర్య మళ్ళా కనిపించింది ఈ అమ్మాయి. సో అట్లాంటి అమ్మోరు తల్లివే ఇదే టైటిల్గా సినిమా తీయండి, మేముంటాం మీ బ్యాక్. ముందుగా నేను నాగదుర్గ గారి గురించి మాట్లాడతాను. ఏంటంటే నిన్న సమ్మేట్ గాంధీ గారు కాల్ చేసి నాది కలివివనం అనే ఒక మూవీ రిలీజ్ అయింది, ఈటీవీలో ఉంది చూడండి అనేసి అన్నారు. సో చూశాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, బాగా చేశారు. అండ్ నేను నిన్న దాంట్లో చూసిన తర్వాత ఏంటంటే యూట్యూబ్లో తన గురించి సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే నేను తన వీడియోస్తో పాటు కింద కామెంట్స్లో కూడా చదివాను. ప్రతి ఒక్కరూ ఏం పెట్టున్నారంటే, మేడం మీరు హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా. అదే గారితో చేశాము. రెండోది కూడా ఆయన చూసారు ప్రజెంట్ ఈ అమ్మోరు తల్లికి వచ్చి మా అన్నయ్య గారు ఎస్ఎస్ రామ్ గారు చేసిన ప్రొడక్షన్ కానీ అంతా చాలా బాగుంది. ఇది సినిమా టైప్లో మళ్ళీ సెకండ్ రిలీజ్గా ఫుల్ పెర్ఫార్మెన్స్లో చేయాలని నా ఫీలింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ది అందరికీ నమస్కారం అండి. ముందుగా వెరీ సారీ లేట్ అయింది. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి పాటను మీ చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు. అండ్ టు ఆల్ ద మీడియా హియర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే వెళ్ళినప్పుడు ఇట్లా వేద గారు అని చెప్తే నాకు తను పరిచయం లేరు, జస్ట్ రిహార్సల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక చిన్న మూమెంట్ చేయగానే అర్థమైంది, ఓకే
ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. నేను చేసిన ఏ పాటకి నేను ఇది పోల్చలేను, ఆ కొరియోగ్రఫీకి నేను కంపేర్ చేసుకోలేను అన్నట్టు చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలా బాగా చేశారు వేద గారు. అండ్ మీరు అంటే నాకు తగ్గట్టు ఎడిటింగ్ అంటే మా స్టూడియో జరిగింది. ఇదేనా? సో ఏంటండి చాలా జయరామ్ గారు లిరిక్స్ అతి అద్భుతంగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మీ అందరికీ నచ్చిందా బాగా ఈ సాంగ్? ఈ సాంగ్లో ఏవైతే నేను రాసేటప్పుడు ఈ 101 అమ్మవార్ల పేర్లు రాశాను, అలాగే వేద కొరియోగ్రాఫర్గా ప్లస్ పవన్ డిఓపిగా వర్క్ చేస్తారు. దానికి జనవరి ఫెస్టివల్ తర్వాత మేము క్యాస్ట్ ఎవరెవరైతే ఉండాలనేది కూడా మేము అంతా డిసైడ్ చేస్తాం. ఈ లోపు నేను మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఆ సాంగ్లోకి నేను ఏ సాంగ్స్ కావాలనేది కూడా ముందే రాసి పెట్టుకున్నాను. నేను ఒక 4 సాంగ్స్. ప్రత్యూష మ్యామ్ నన్ను నమ్మి అంటే ఈ అమ్మాయి పైన ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక పాట తీయొచ్చు అని మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే అనుకున్నారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నన్ను నమ్మినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆమని మ్యామ్తోని వర్క్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. షీఈ్ సచ్ అ స్వీట్ హార్ట్, చాలా కైండ్గా, ఎంతో ఓపిక్గా ఎన్నో విషయాలు చెప్తూ ఆవిడ చాలా చక్కగా చేశారు. అండ్ ఆబ్వియస్గా చాలా అడ్మైర్ చేశాను నేను మ్యామ్ని చూసి. అండ్ థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి వెంకట్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అమ్మోరు తల్లివే మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్